ఇదిగోండి, తీసుకోండి. మీ ఫ్రెండు మీకోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకొని రండి. తను చాలా సంతోషపడుతుంది. అబ్బా, చీర చూడు ఎంత అందంగా ఉందో. అసలు నువ్వెప్పుడు వెళ్ళావు, నువ్వెప్పుడు షాపింగ్ చేసావు? అయినా నీ మొహం చూస్తుంటే నీకేం తెలియనట్టుగా ఉంది. అంటే బావకి ముందే తెలిసి సంధ్య బర్త్డే కోసం చీర కొనుంటాడంటావా? నీ కోసం, నీ ఫ్రెండ్షిప్ కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. ఏంటి సంధ్య గారు, వెళ్ళండి. అలా కాదండి, నేను తర్వాత కట్టుకుంటానులే, ఇప్పుడు ఎందుకు? అవునరా, ఇప్పుడు టైం కూడా లేదు కదా, తర్వాత కట్టుకుంటుందిలే. అమ్మా, చీర ఎంతసేపు కట్టుకుంటుంది? సంధ్య గారు, మీరు త్వరగా వచ్చేయండి. వింధ్య, నువ్వు తీసుకువెళ్ళు. వింధ్య, తీసుకువెళ్ళి నువ్వు తన కోసం తెచ్చిన చీరని మీ ఫ్రెండ్ కట్టుకోవడంలో హెల్ప్ చేయి. నీ స్నేహితురాలు ఎంతో ప్రేమగా తీసుకొచ్చింది. కట్టుకుంటేనే కదా తను ఆనందపడేది. కట్టుకోమ్మా. వెళ్ళి మార్చుకొని రా సంధ్య. ఎంతైనా వింధ్య గారు నీకోసం తెచ్చారు కదా. అవునమ్మా. అమ్మా, ఇక నో మోర్ థింకింగ్. ఫాస్ట్గా వెళ్ళొచ్చాయి. అబ్బా, అంతమంది చెప్తున్నా ఏంటో దినా. వింధ్య వదినా, నువ్వు తీసుకెళ్తే కానీ తను కదిలేలా లేదు. మీ ఇద్దరు వెళ్ళండి. ఇటివ్వండి. తీసుకువెళ్ళు. రా. వదినా, ఈ కలర్ నీకు భలే ఉంది. సంధ్య గారు, ఈ కలరు మీకోసమే పుట్టినట్టుంది. ఏంటి రాజేష్ గారు, మీరు భలే మాట్లాడుతున్నారు. అబ్బా రాజేష్ గారు, ఇంక చాలండి. ఏంటి వింధ్య, మీ ఫ్రెండ్కి ఈ చీర ఎలా ఉంది? నేను కొన్న చీర కదా, చాలా క్యూట్గా ఉంది కదా. వింధ్య, వింధ్య, చెప్పవే, అసలు నీకేమైంది? అలా ఉన్నావేంటి? కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు. మేమేమన్నా అడుగుతుంటే సమాధానమే చెప్పట్లేదు. ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. వదినకి ఈ చీర ఎలా ఉందో నువ్వు చెప్పనే లేదు. చీర అదే కదా నాకు సెలెక్ట్ చేసింది. నాకెలా ఉంటుందో తనకి తెలీదా? మళ్ళీ స్పెషల్గా అడగాల ఏంటి? సరే పదండి. స్మైల్. అబ్బా రాజేష్ గారు, అన్ని అరేంజ్మెంట్స్ చేసి మీరు అక్కడుంటే ఎలా అండి? రండి. సరే, నేను ఫొటోస్ తీస్తాను బావా. వెళ్ళండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Sandhya. Happy birthday to you. ఏమండి,
వింధ్య రాజేష్ గారు మీరు కూడా పట్టుకోండి. మీరందరూ నా ఆనందం. ఏమండి మౌనిక గారు మీరు రండి. వస్తున్నాను. ఇక నుండి నీ లైఫ్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉండబోతోంది సంధ్య. చూసుకోవడానికి రాజేష్, వింధ్య ఉన్నారు కదా. సరే సరే, పదండి పదండి, ఇక అందరం కలిసి భోజనాలు చేద్దాం రండి. ఒక్క నిమిషం ఆగండి. స్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యని పూర్తిగా మర్చిపోయి తిరుగుతున్నది నువ్వు. వింధ్య, మీ మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు, నాతో బిడ్డని ఎలా కన్నారు? నా బ్రతుకు గురించి అడిగావు కదా, మరి నీ బతుకేంటి? సంధ్య బిడ్డని తీసుకొచ్చి మన బిడ్డ అని నమ్మిస్తే మన బిడ్డని సంధ్య బిడ్డ మొత్తం తెలుసు. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం. మాతృత్వాన్ని పనంగా పెట్టి నా మంగళసూత్రాన్ని లాగేసుకుంటావా? నన్ను మోసం చేసి నా భర్తని నీ ఒళ్ళో వేసుకున్నావు కదా. నా భర్త ఒక్కడేనా లేక? గుర్తు పెట్టుకో, ఇన్నాళ్ళు నువ్వు నా స్నేహితురాలివి, కానీ ఇప్పుడు ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితురాలివి కావు, 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 కావు. నువ్వు నాకు సవతివి, 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 సవతివి. ఈ వింధ్య అంటే ఏంటో నీకు చూపిస్తాను. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.